జైపూర్లో పట్టుబడిన ఎర్రచందనం ఏపీకి తరలిస్తుండగా కర్ణాటక బీజాపూర్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రచందనం తరలిస్తోన్న లారీ చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుల్ మృతి చెందారు. మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ న్యూస్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఎర్రచందనం తరలింపు వెహికల్ ప్రమాదానికి గురైందా? ఏం జరిగింది? 4 రోజుల క్రితం జైపూర్లోని అశోక్ అగర్వాల్ అని చెప్పి ఎర్రచందనం స్మగ్లర్ ఇంటెన్షన్ స్మగ్లర్ ని కడప పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని 4 రోజుల క్రితమే కడప తీసుకొచ్చి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే అక్కడ స్వాధీనం చేసుకున్న 3.3 టన్నుల ఎర్రచందనం ని ఈ ట్రక్ లో అటు కడప తీసుకొస్తున్న తరుణంలో కర్ణాటకలోని బీజాపూర్ వద్ద ఒక చెట్టుకు ఈ ట్రక్ ఢీకొట్టడంతో అందులో ఒక ప్రయాణిస్తున్న 2 కానిస్టేబుల్ తో పాటు ఒక ఎస్ఐకి తీవ్ర గాయాలని ఈ ముగ్గురిని కూడా ఆసుపత్రికి తరలిస్తున్న మార్గ మధ్యలోనే 2 కానిస్టేబుల్ చనిపోయినట్లుగా సమాచారం ఉంది. ఇందులో కడప జిల్లా చిట్వేల్ పోలీస్ స్టేషన్ చెందిన ప్రసాద్ తో పాటు మరొక కానిస్టేబుల్ చనిపోయినట్లుగా ఒక సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎస్పీ కూడా ఒక కానిస్టేబుల్ చనిపోయాడు, మరొక ఎస్ఐకి గాయాలంటూ చెప్తున్నారు. అయితే సంఘటన స్థలానికి ఇప్పటికే ఒక బృందాన్ని కూడా తాము పంపించినట్లు కడప ఎస్పీ కూడా చెప్తున్నాడు. మరోవైపు ఈ సంఘటన సంబంధించి అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ప్రస్తుతానికి కనుక్కునే ప్రయత్నంలో ఉన్నట్లుగా అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఉదయం 4 నుంచి 4:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అన్న విషయం కూడా తాము తెలుసుకోలేకపోతున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ కడప నుంచి ఒక బృందం అక్కడ బీజాపూర్ బయలుదేరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ పూర్తి వివరాలు తెలియదని చెప్పి కడప ఎస్పీ చెప్తున్నారు. ఋషి. ఓకే రమేష్.